అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. దయగలవాడు తనకే మేలు చేసుకును. ఇక్కడ దయగల స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు దయ కలిగి ఉండగలరు అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు, ప్రతిఫలం ఆశించని వారు, నిస్వార్థ పరులు దయగలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉండగలరు. పిసినారితనం గలవారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి దయ చూపించలేరు. తన గురించి తాను ఆలోచించేవారు, తమ కొరకు తాము బ్రతికేవారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి మేలు చేయలేరు. దయగలిగి ఉండడం, దయగల స్వభావం కలిగి ఉండడం, ఎదుటివారికి మేలు చేసే స్వభావము దేవుని స్వభావ లక్షణాలు. అలాంటి దేవుని లక్షణమైనటువంటి గుణలక్షణమైనటువంటి దయను మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దయ కలిగి ఉండడం అనేది ఎప్పుడు కూడా మేలుకరంగా ఉంటుంది. దయ చూపడానికి మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. నిస్వార్థపరత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మేలు చేయడానికి మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి. దయ కలిగి ఉండడం వలన మనకు మేలు కలుగుతుంది. ఒక వ్యక్తి తాను చూపించినటువంటి దయ వలన తనకు ఎలాంటి మేలు కలిగింది అంటే, ఒకసారి ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడంట. తన పొలంలో ఒక సేద్యపు బావి ఉంది. తన పనిలో తాను నిమగ్నమై ఉన్నప్పుడు సడన్గా ధబేలమని శబ్దం వినిపించిందంట. ఏంటా శబ్దమని అతడు అటువైపు చూస్తే బావిలోంచి శబ్దం వచ్చినట్లు అనిపించి పరుగున బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న కుర్రవాడు నీళ్ళలో పడి మునిగిపోతూ బావిలో నుండి కేకలు వేస్తున్నాడంట, రక్షించండి రక్షించండి అని. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పనిని పక్కన పెట్టేసి ఒక్క ఉదుటున బావిలోకి దూకి నీళ్ళలో మునిగిపోతున్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని బయటికి తీసుకొచ్చినాడు. మింగిన నీళ్లను కక్కించినాడు. ఆ అబ్బాయి భయంతో వణికిపోతున్నాడు. కాబట్టి ఆ చిన్న పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. భయంతో వణికిపోతున్నాడు ఆ చిన్న పిల్లవాడు, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ఆ చిన్నవాడిని, అందులో సాయంకాలం అయింది, చీకటి పడుతుంది కాబట్టి తన ఇంటికి తీసుకువెళ్ళిపోయినాడు. తన కుమారుడు వయసంతున్నటువంటి ఆ చిన్న పిల్లవాడికి తన కుమారుడి బట్టలు తొడిగించినాడు. వేడి ఆహారం పెట్టినాడు. వెచ్చని దుప్పటి కప్పినాడు. రాత్రి అయిపోయింది కాబట్టి తన కుమారుడి పడక మీద చిన్న పిల్లవాడిని నిద్రపుచ్చి పొద్దునైపోయిన తర్వాత ఈ పిల్లవాడిని తన వివరాలు అడిగి కనుక్కొని తన ఇంటి వారికి అప్పగిద్దాం అనుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించినారు. తెల్లారిపోయింది. ఆ అబ్బాయిని వివరాలు అడిగి కనుక్కున్నాడు. ఆ అబ్బాయిని తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగిద్దాం అని తయారవుతున్నటువంటి సమయంలో తన ఇంటి ముందు ఒక పెద్ద పడవంతటి కారు ఆగిందంట. ఆ కారులోంచి ఒక పెద్ద ధనవంతుడు పరుగున ఆదురాగా వచ్చి, అయ్యా, మీరు నిన్న కాపాడినటువంటి అబ్బాయి నా కుమారుడే, ఏడి నా కుమారుడు ఎక్కడున్నాడు అని చెప్పి చాలా ఆదురాగా వచ్చాడట. నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడు బావిలో పడ్డాడంట. నాకు ఆ సంగతి తెలియదండి. నేను పిల్లవాడు కనబడటం లేదని చెప్పేసి మనుషులను పంపించి అంతా వెతికించాను, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు ఇప్పుడే తెలిసింది పిల్లవాడు బావిలో పడితే మీరు దూకి రక్షించారని. వాడు నాకు ఒక్కగానొక కుమారుడండి. ఐశ్వర్యానికి కొదవలేదు, ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులకు ఏమాత్రం కొదవలేదు, కానీ వాడు మాకు ఒక్కగానొక కొడుకు. వాడే కనుక లేకపోతే మేము ప్రాణాలతోనే బ్రతికేవరం కాము. మీరు రక్షించింది మా పిల్లవాడిని మాత్రమే కాదండి, మా ప్రాణాలను కూడా మీరు రక్షించారని ఎంతో కృతజ్ఞతతో ఆ ధనవంతుడు రైతుతో మాట్లాడుతున్నాడు. వాడికి ఏదైనా జరగరానిది జరిగింటే తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి, మీ రుణం తీర్చుకోలేనిది, అయినా సరే కృతజ్ఞతగా ఇది ఉంచండి అని చెప్పి కొంత డబ్బును ఆ రైతు ముందు ఉంచినాడంట. అందుకు ఆ రైతు అన్నాడంట, ఆపదలో ఉన్నవారిని కాపాడడం, దయతో వ్యవహరించడం నా స్వభావ లక్షణం అండి. నా కొడుకే గనక ఆ ప్రమాదంలో ఆ సమయంలో పడి ఉంటే నేను కాపాడుకోనా అని చెప్పి ఆ డబ్బును సున్నితంగా తిరస్కరించాడంట. నా కొడుకే గనక ప్రమాదంలో ఉంటే నేను కాపాడుకోనా? నేను నా బాధ్యత కొద్దీ వ్యవహరించానండి. నేను ఈ డబ్బు తీసుకోనండి, దయచేసి సంతోషంగా మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అన్నాడంట. ఈ ధనవంతునితో రైతు మాట్లాడుతూ ఉండగానే గదిలో నుంచి ఆ రైతు కుమారుడు బయటకు వచ్చాడంట. ఆ కుర్రవాడిని చూసినటువంటి ధనవంతుడు, ఈ అబ్బాయి ఎవరు అన్నాడంట. అందుకు ఆ రైతు, ఈ అబ్బాయి నా కొడుకండి, కొంతవరకు చదువుకున్నాడు, ఇంకా పై చదువులు చదివించేటువంటి స్తోమత నాకు లేక నేను నా చేతి కింద పెట్టుకొని పొలం పనులకు తీసుకుని వెళ్తున్నానని అని చెప్పి ఆ కుర్రవాడిని ధనవంతునికి పరిచయం చేశాడంట. అప్పుడు ఆ ధనవంతుడు రైతుతో అంటున్నాడు, అయ్యా, మీరు మా కుమారుడిని ఎంతో ప్రేమతో రక్షించినారు, డబ్బు ఇస్తుంటే కృతజ్ఞతతో వద్దు అంటున్నారు. కనీసం మా తృప్తి కోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయిని మాతో పంపించండి. నా కొడుకుతో పాటే మీ కొడుకును చూసుకుంటాను, చక్కగా చదివిస్తాను, దయచేసి ఉపకారం చేయండి, కాదనకండి అని చెప్పి ఆ ధనవంతుడు రైతును ఎంతో బ్రతిమిలాడినాడంట.
ఆ రైతు సరే అని చెప్పి తన కొడుకును ఆ ధనవంతునితో పాటు పంపించడంట. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినారు, చక్కగా చదివి వృద్ధిలోకి వచ్చినారు. ఆ ధనవంతుని కొడుకు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి బ్రిటన్ ప్రధాని అయిపోయినాడు. ఆ ధనవంతుని కుమారుడు ఎవరో కాదు, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. ఈ విన్స్టన్ చర్చిల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అతనికి విష జ్వరం సోకింది. ఎన్ని మందులు ఇచ్చినా కూడా అతను బాగాలేదు. కానీ ఒకే ఒక ఇంజెక్షన్తో ప్రాణాంతకమైనటువంటి ఆ జ్వరం నుంచి అతను బయటపడ్డాడు. ఆ ఇంజెక్షన్ పెన్సిలిన్. అది కనుక్కున్నది ఎవరో కాదు, ఆ రైతు బిడ్డే. ఒకసారి చిన్నవాడుగా విన్స్టన్ చర్చిల్ ఉన్నప్పుడు ఆ రైతు బావిలో నుండి రక్షించినాడు. పెద్దవాడై విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రైతు కుమారుడు అతని ప్రాణాంతకమైనటువంటి జ్వరం నుంచి తాను కనుక్కున్నటువంటి పెన్సిలిన్ ఇంజెక్షన్ ద్వారా అతన్ని రక్షించినాడు. దేవుని బిడ్డలారా, తండ్రిలో ఉన్నటువంటి దయగల స్వభావము అతని కుమారులోకి వచ్చింది. దయగల స్వభావం గలవాడు తనకే మేలు చేసుకును. ఆ రైతు కలిగి ఉన్నటువంటి దయగలిగినటువంటి స్వభావము తన కుమారుని జీవితంలో మేలుగా వస్తున్నాడు. ఆ ఇంజెక్షన్ పెన్సిలిన్. దాన్ని కనుక్కున్నటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరో కాదు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అతను ఆ రైతు కుమారుడే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దయగలవాడు తనకే మేలు చేసుకును. అలాంటి దయగల స్వభావము ప్రభువు ఈ నూతన సంవత్సరం మనకందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాలము మీరు ఇస్తున్నటువంటి చక్కని శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దయగలవాడు తనకే మేలు చేసుకును. దయ కలిగి ఉండడం, ఆపదలో ఉన్న వారికి మేలు చేయడం నీ స్వభావ లక్షణాలు. ఆ లక్షణాలను నీ బిడ్డలుగా మేము కలిగి ఉండుటకు మాకు సాయం చేయనాయన. మేము చూపించే దయా దాక్షిణ్యాలు తిరిగి మాకు మేలుగా సంక్రమిస్తాయని తెలియజేస్తున్నారు ప్రభువా. నీకు వందనాలయ. దయతో వ్యవహరించుటకు మాకందరికీ సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి ప్రభువా. నేల మీద, నీటి మీద, ఆకాశ ప్రయాణాలు చేసే వారికి కాపాడండి. గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో నింపండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. పాపులకు పరలోకంలో చోటు లేదు. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఈ ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.